హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి మినీ అప్డేట్ ఎపిసోడ్ 10. అమరావతి నిర్మాణానికి కావాల్సిన 50,000 కోట్లలో 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ ఇంకా ఏడీసీ నుండి అయితే రిలీజ్ అవుతున్నాయి. దానికి సంబంధించిన పిఐడి అయితే వరల్డ్ బ్యాంక్ నుండి అయితే వచ్చింది. ఆ పిఐడి ఏంటంటే ప్రోగ్రామ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ అనమాట. ఆ డాక్యుమెంట్ కూడా నేను పక్కనే స్క్రోల్ డౌన్ చేస్తాను, చూడండి. ఆ డాక్యుమెంట్లో ఏముందంటే ఆ నిధులు విడుదల చేసింది దేని గురించి, ఒక ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ ఏంటి, అమరావతి క్యాపిటల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ఆ నిధులు యూజ్ చేసేది ఎవరు, ఏపీసీఆర్డీఓలు. ఆ నిధులు కట్టేది ఎవరు, కేంద్ర ప్రభుత్వం అన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఎలాగో అంతకు ముందు జరిగిన బడ్జెట్లో 15,000 కోట్లు గ్రాంట్ రూపంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కదా. ఆ హామీలో భాగంగా ఇదైతే పిఐడి అయితే కంప్లీట్ అయింది. ఈ 15,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వమే కట్టిద్ది అనమాట. దీని పేజెస్లో కూడా మీరు క్లియర్ కట్గా ఉంది, ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు. అలాగే అమరావతి నిర్మాణానికి కావాల్సిన ఇంకా అమౌంట్ కావాలి కదా, దాని గురించి 12,000 కోట్లు ఏమో హుడ్కో నుండి రుణం వస్తుంది. అలాగే ఇంకా 23,000 కోట్లకు సంబంధించి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, ఇంకా కేంద్ర ప్రభుత్వం, ఇంకా కొన్ని సంస్థల దగ్గర నుండి ఇంకా బాండ్స్ రూపంలో 23 కోట్లు అయితే సమీకరించాల్సి అయితే ఉంది. మొత్తం 50,000 కోట్లు ఫేజ్ 1 నిర్మాణానికి, అమరావతి నిర్మాణానికి అయితే యూజ్ చేయబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 3,000 కోట్లు అయితే విడుదల చేసింది. అంటే ఈ బడ్జెట్లో కేటాయించింది 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లు కూడా అమరావతిలో నిర్మాణాల కోసం అయితే యూజ్ చేస్తారు. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుండి వస్తున్నాయని చెప్పి. ఆ 15,000 కోట్లు ఎలా యూజ్ చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏపీసీఆర్డీఓలకు అయితే గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు. ఆ 15,000 కోట్లు ఏంటంటే మౌలిక వసతులు, అంటే అమరావతిలో రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అలాగే కాలువల నిర్మాణానికి అయితే యూజ్ చేయాలని చెప్పి ఒక గైడ్ లైన్స్ అయితే ఇచ్చింది. ఈ కూడా ఎందుకంటే మన అమరావతి నిర్మాణంలో ఇవన్నీ కీలకం పోషిస్తాయి అన్నమాట. మనకు రోడ్డు కానీ, డ్రైనేజ్ సిస్టమ్, కాలువలు, ఇంకా ఎలక్ట్రిక్ సిస్టమ్ అంతా బాగుంటే వేరే అంటే పెట్టుబడులు పెట్టడానికి, సంస్థలు రావడానికి చాలా అవకాశం అయితే ఉండిద్ది. ఇంతకు ముందు మనకి కరెంటు రూపంలో అంటే పవర్ గ్రిడ్ కూడా ఓపెన్ చేశారు రీసెంట్గానే. అంటే అది కూడా దానికి సంబంధించిన అంటే లేఅవుట్లో కరెంట్ సరఫరా చేయడానికి కూడా ఈజీగా ఉండిద్ది. అంటే మన పెట్టుబడులు పెట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడ రావడానికి అని చెప్పి అమరావతి నిర్మాణంలో ఇవన్నీ వసతులు ఉన్నాయి అని చూపించడానికి అయితే చాలా అవకాశం ఉండిద్ది. పెట్టుబడులు కూడా చాలా రావడానికి అయితే అవకాశం ఉండిద్ది. అలాగే అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కూడా 50 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అయితే కేటాయించింది. అంటే మెట్రో రైల్ గురించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి డిపిఆర్ అయితే పంపించింది. అంటే మెట్రో రైల్కి సంబంధించిన కోల్కతా మోడల్ టైప్లో మనకు నిధులు కేటాయించాలని చెప్పి. అంటే కేంద్ర ప్రభుత్వమే నిధులన్నీ భరాయించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే భూసేకరణ అయ్యే ఖర్చు అంతా రాష్ట్ర ప్రభుత్వం భరాయించాలని చెప్పి దాంట్లో అయితే క్లియర్ కట్గా డిపిఆర్లో అయితే మెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపించారు. దాని గురించి ఇంకా దాని గురించి హామీ వచ్చి విడుదల చేయాల్సి అయితే ఉంది. దానికి సంబంధించి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇంకా దాని గురించి ప్రజెంట్ 50 కోట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అయితే కేటాయించింది. ఇది కూడా చాలా మంచి విషయం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.